అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు మరో రూపంలో సమస్యలు తరుముకొస్తున్నాయా? అధికారాన్ని అడ్డుపెట్టుకుని నాడు కొందరు అనుచరులు విచ్చలవిడిగా చెలరేగిపోయారన్నది నిజమేనా? వాటి మీద కూడా సర్కారు దృష్టి పెట్టిందా? కేటీఆర్ ముఖ్య అనుచరులు కొందరు అసలు అరెస్టా సరెండరా అన్న తేల్చుకోలేని స్థితిలో ఉన్నారా? ఏ విషయంలో అంత సంకట స్థితి ఉంది? ఏంటా గోరు చుట్టు మీద రోకటి పోటు? బీఆర్ఎస్ ముఖ్య నాయకుల మీద స్పెషల్ ఫోకస్ పెట్టిన తెలంగాణ సర్కార్ వాళ్ళ సొంత నియోజకవర్గాల్లోని క్యాడర్ మీద కూడా దృష్టి పెడుతుందా అంటే అవునని అంటున్నాయి రాజకీయ వర్గాలు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లనే ఇందుకు ఉదాహరణ అంటున్నాయి. ఇక్కడ జరుగుతున్న తాజా పరిణామాలు కేటీఆర్ కు మరిన్ని చిక్కులు తెచ్చే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో లోకల్ గా కేటీఆర్ అనుచరులు చేసిన భూదందాలను వెలికితీసే కార్యక్రమం నడుస్తోందట. ముఖ్యంగా ప్రభుత్వ భూములను నిబంధనలకు విరుద్ధంగా పట్టా చేయించుకున్న వారి వివరాలు వెలికితీస్తున్నట్టు సమాచారం. అలాంటి కేసుల్లో ఇప్పటికే 2 కేటీఆర్ ముఖ్య అనుచరులను అరెస్ట్ చేశారు. సిరిసిల్ల మండలానికి చెందిన మాజీ సర్పంచ్ ఒకరు, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు, మున్సిపల్ చైర్మన్ భర్త చక్రపాణి సోదరుడు అరెస్ట్ అయ్యారు. ఇక ఇదే ఊపులో గత 10 ఏళ్లలో ప్రభుత్వ భూముల్ని ఎవరెవరికి కేటాయించారన్న లెక్కలు మొత్తం తీస్తుందట ప్రభుత్వం. భూ కేటాయింపుల్లో సింహభాగం బీఆర్ఎస్ ముఖ్యుల అనుచరులకే జరిగినట్టు ప్రాథమిక అంచనాకొచ్చారట. అలాగే అప్పట్లో స్వామి భక్తి ప్రదర్శించిన తహసీల్దార్లు, ఇతర రెవెన్యూ అధికారుల మీద కూడా కేసులు పెట్టబోతున్నట్టు సమాచారం. ఈ విచారణల విషయమై కేటీఆర్ స్వయంగా స్థానిక ఉన్నతాధికారులను సంప్రదించినా వాళ్లు చేతులెత్తేయడంతో ఆయన బాగా నారాజైనట్టు ప్రచారం జరుగుతోంది. అధికారులు మాట వినకపోవడం, ముఖ్య అనుచరులు ఇరుక్కుపోతూ ఉండటం లాంటి వ్యవహారాలతో ఫ్రస్ట్రేట్ అయిన కేటీఆర్ ఆ మధ్య జిల్లా కలెక్టర్పై బహిరంగంగానే తీవ్ర పదజాలాన్ని వాడినట్లు చెప్పుకుంటున్నారు. తమ నేత చెప్పినా ఫలితం లేకపోవడంతో నాటి అక్రమార్కులు కాళ్లబేరానికి వస్తున్నారన్నది సిరిసిల్లలో లేటెస్ట్ టాక్. అక్రమంగా పట్టాలు చేయించుకున్న ప్రభుత్వ భూముల్ని తిరిగిచ్చేస్తాం, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి ప్లీజ్ అని వేడుకుంటున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే తంగలపల్లి మండలానికి చెందిన మిట్టపల్లి పద్మ జవహర్ రెడ్డి అనే మాజీ సర్పంచ్ 3 ఎకరాల భూమి పాస్బుక్లను తిరిగిచ్చారట. జిల్లా కలెక్టర్ ఎస్పీని కలిసి నిబంధనలకు విరుద్ధంగా తాను భూమి పొందారని, దాన్ని తిరిగిస్తున్నట్టు స్వాధీన పత్రం కూడా రాసిచ్చేశారట. దీంతో అక్రమాలు జరిగాయన్న తమ ఆరోపణలకు బలం చేకూరిందని అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇలాంటి నాయకులు సిరిసిల్ల నియోజకవర్గంలో 10ల సంఖ్యలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. అధికారుల ప్రాథమిక విచారణలోనే 400 ఎకరాల దాకా ప్రభుత్వ భూమిని అక్రమంగా పట్టాలు చేయించుకున్నట్టు తేలిందట. ఒక్క తంగలపల్లి మండలంలోనే అంతకు మించి కాజేశారన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో స్థానిక బీఆర్ఎస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. సరెండరా అరెస్టా అన్న సంగతి తేల్చుకోలేకపోతున్నారట సదరు నేతలు. తమ పరిస్థితిని బాస్కు చెప్పుకుందామా అంటే ఆయన పరిస్థితే బాగోలేదంటూ సందిగ్ధంలో ఉన్నట్టు సమాచారం. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత కేటీఆర్ సిరిసిల్లకు చుట్టపు చూపుగానే వచ్చి వెళ్తున్నారన్నది స్థానికంగా ఉన్న అభిప్రాయం. ప్రభుత్వ విప్ హోదాలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సిరిసిల్లలో అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండటం కేటీఆర్కు మింగుడు పడ్డం లేదని అంటున్నారు. మరోవైపు అనుచరులపై విచారణ సాగుతూ ఉండటంతో నియోజకవర్గానికి రావడం బాగా తగ్గించేశారట. ఇక బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గ వ్యవహారాలన్నీ తానై చూసిన పార్టీ జిల్లా అధ్యక్షుడి చుట్టూ కూడా ఉచ్చు బిగుసుకుంటుందని అంటున్నారు. ప్రెసిడెంట్ గారి భార్య పేరుతో 4 ఎకరాల భూమిని అక్రమంగా పట్టా చేయించుకుని పక్కనే ఉన్న మరో 4 ఎకరాలు కబ్జా చేసినట్టు గుర్తించారట అధికారులు. ఈ పరిస్థితుల్లో అసలేం చేయాలో పాలుపోవడం లేదట సిరిసిల్ల బీఆర్ఎస్ నాయకులకు. అలాగే దొంగ పట్టాలతో కొట్టేసిన ఆక్రమించిన భూములు మొత్తాన్ని వెనక్కి తీసుకునే కార్యక్రమం కూడా మొదలైందట. ఓవైపు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దూకుడు, మరోవైపు ముఖ్య అనుచరులు జైలుకు వెళ్లే ప్రమాదం పొంచి ఉండటం లాంటివి నియోజకవర్గంలో కేటీఆర్కు తీవ్ర ఇబ్బందిగా మారవచ్చంటున్నారు పొలిటికల్ పండిట్స్. 15 ఏళ్ల నుంచి సిరిసిల్లను కంచుకోటగా మార్చుకున్న కేటీఆర్ ఇప్పుడు ఈ వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ భూముల వ్యవహారం అనుచరుల దగ్గరే ఆగుతుందా, లేక ఇంకా ముందుకు వెళ్లి కేటీఆర్ మెడకు కూడా చుట్టుకుంటుందా అన్న విశ్లేషణలు సైతం ఉన్నాయట సిరిసిల్లలో. ముందు ముందు ఎలాంటి ట్విస్టులు ఉంటాయో చూడాలి మరి.